మమ్మల్ని నమ్మించి ఇక్కడ పదమూడుకి వచ్చి 10,000 12,000 తెచ్చి మాకు సావాసం చేసి 500 మంది 600 మందిని సీట్లు వేసుకొని ఎవరినా లైసెన్స్ పెట్టుకొని చెప్పు చెప్పు వెంకట్రావు చెప్పు వెంకట్రావు ఒక 700 మందిని మోసం చేసినాడు. ఐపీకి రెడీ చేసినాడు. మమ్మల్ని నమ్మించి ఇస్తాను 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 అని చెప్పి ఇప్పుడే 6 నెలల నుంచి నాకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటాడు. ఎవరికి ఇచ్చిందిలే, అమ్మేదే మొత్తము ప్రాఫిట్ అంతా అమ్మేసినాడు. మొత్తం 8 ఏళ్ళు చేసినాడు. ఇప్పుడు 14 నుంచి ఎస్కోప్ అయిపోయినాడు. మా పేర్లు అంతా వేసినాడు. అంతా 700 మంది 800 మంది ఉన్నారు బాధితులు. సీట్లు మంచి చెడ్డ 71 మందికి వేసినాడు. ఉండేది మాత్రం 700 మందికి పైన ఉన్నారు. 1000 మంది ఉన్నారు. చీటీలు మాత్రము చీటీలు వాళ్ళు వేసిందా. మేము ఎవరెవరు మేలు చేస్తామో అందరినీ వేసిన వాళ్ళే వేసినాడు స్వామి. ఏదో దయచేసి మీరు పవన్ కళ్యాణ్ కూడా పంపించండి. మీరు ఏం చెప్తే మేము దాన్ని కట్టుబడతాము. మాకు చాలా బాధలుగా ఉంది. లోకేష్ గారిని కూడా పంపించండి. మేమంతా ఆత్మహత్య చేసుకుంటే కట్టుకుంటాము. చంద్రబాబు నాయుడు కూడా పంపించండి. మీరు న్యాయం చేయండి. మీకేం చేస్తాము మేము 10 మంది మేము రెడీ చేస్తాము. మీది ఎంత నష్టపోయింది మీది మీది మాదా మీరు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నాకు సంబంధించిన మా కుటుంబం మొత్తము 65 లక్షల వల్ల సీట్లు 80 లక్షలు అంతా అయిపోయినాయి. చేతులు పైకెత్తాయి. డబ్బు ఇచ్చినాం నమ్మి ఇస్తామని మోసం చేయనాడు. ఇస్తాం ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఇట్లే చెప్తున్నాడు. లాస్ట్ కి ఇంటికి బీగలేసినాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగల్లా. ఐపీ అనేది నెంబర్ రాకుండా చేయాలా. మేము ఆడికైనా సరే, అమరావతికి సరే, విజయవాడకి సరే మేము వచ్చేదానికి సిద్ధం. అందరికీ అమరానికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ దండము. రోజుకి మాట్లాడము ఏమి అనుకోలే. చంద్ర చంద్ర కొద్ది వెనక్కిపో. గొంతు బాగుండాలి మాట్లాడాలి. గట్టిగా చెప్తా. సార్ మేము కూలీలాగా చేసి కట్టిగా సార్ మాకు 60 లక్షలు రావాలి సార్. 60 లక్షలు మా కడుపు కొట్టేసినాయి సార్. వాడు మా 60 లక్షలు మేము కూలీలాగా చేసి రయ్యనక పొగలనక కష్టపడి కట్టిన డబ్బులు సార్. అది మేము చీటీ డబ్బులు వాళ్ళు నమ్ముకొని మమ్మల్ని మోసం చేసేది సార్. మాకు అందరూ న్యాయం చేయండి సార్. మాకు 60 లక్షలు సార్. మా కడుపు కొట్టేసినారు సార్. అంత బాధపడి మేము రయ్యనక పొగలనక కూలీ నాలుగు చేసినా సార్. మాది మోతకుల పల్లి సార్. అడగండి సార్. మేము కైనా కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. చీటీలే సార్, చీటీలే సార్. 60 లక్షలు సార్. చీటీలే సార్. 50 మా బంధువులు అన్నీ వేయించుకుంటాం సార్. చీటీలు మా బంధువులు అన్నీ వేయించుకోండి. అందరికి పని ఇప్పుడు కన్న బాధపడి బాధలు పడుతున్నాం సార్. మేము ఏడ్చి కొట్టుకుంటాము. మాకు న్యాయం చేయండి సార్. ఏం పేరు నీ పేరు? నాగరత్నమ్మ. నా పేరు అమర్నాథ్. నా భర్త పేరు అమర్నాథ్ రెడ్డి సార్. మాతుకులపల్లి. చీటీలు అయితే ఆ డబ్బులు అట్లే పెట్టుకుని మీకు వడ్డీ ఇస్తానని చెప్పి మార్చి డబ్బులు అట్లే పెట్టుకుని చెప్పండి రా. ఎవరికి 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా వాళ్ళు చీటీలు జరిపిస్తాను. అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీలు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్లు ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా వాళ్ళు చీట్లు ఎత్తిన వాళ్ళు ఇవ్వడం లేదు. కొంచెం ఇస్తా అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, 2 వేసినాం. మేము ఒకరు వేసినాము, కడతాం. మేము కరెక్ట్గా కడతాం. 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాను. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వలే. ఎత్తితే నేను నవంబర్లో ఎత్తినా. ఇప్పుడు వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా అది ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినాం. ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే.
ఐపీల పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. అర్థమైందా? నాది 12 లక్షలు రావాలన్నా, నాది మాత్రమే 12 లక్షల రూపాయలు రావాలా. చీటీలు మొత్తం అయిపోయింది. నాది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. ఏమే వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్సి ఒక నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్, ఏం చరణ్ ఐపీఎస్ఏ ప్రాసెస్ ఉన్నావు నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకు అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. ఇది పరిస్థితి. వాళ్ళు యాడున్నా వాళ్ళని పట్టుకొని వచ్చి చీటీలు ఏం పరిస్థితి అని చెప్పాలి. సొంత ఇల్లు బాడికి లేదు, సొంత ఇల్లేనా వాళ్ళకి, ఆస్తులు ఉన్నాయి, సొంత ఇల్లు, ఆ అంగడి కూడా సొంతందే, అది కూడా అమ్మేసినాడు. లోపలే అన్ని అమ్మేసినారు. వాళ్ళు నాశనంగా పోతారు ఖచ్చితంగా. వాళ్ళైతే ఏం బాగుపడేది ఏం ఉండదు. అందరినీ 400 కుటుంబాలు వాళ్ళు మేము అందరూ కట్టిండేది వాడిని కష్టపడి ఎత్తుకోమి నెలకి 25,000 రూపాయలు ఒక చీటీ ఎత్తుకోమి కట్టిండేది ఊరికే ఏం కాదు. వాడు ఇప్పుడు ఏమంటే వెళ్ళిపోయినారు. ఐపీ ఏం ప్రాసెస్ ఇది? వానికి ఆస్తులు ఏముండే వాడు ట్రాన్సాక్షన్ ఎత్తాలా. ట్రాన్సాక్షన్ ఎత్తకుండానే ఐపీ ఎట్లా ఇచ్చేస్తారు? కారు కూడా వాళ్ళ కొడుకు పేరు చిన్న కొడుకు పేరు పైన రాసి పెట్టినాడు. కొత్త ఇవన్నీ చేసి రోడ్లో జనాలు ఊరేసి వెళ్ళిపోయినారు. ఇది పరిస్థితి. దీనికి ఎవరు ఏమి ఏం తీసుకొని చేయాలో చేసి అందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పూలు కట్టి పువ్వులు కంటికి నిద్ర లేకుండా కట్టినాను. కట్టి కూడా నేను చాలా ఏళ్ళు అయిపోలేదు. నేనంతా కట్టి 2 ఏళ్ళు తాగుతా ఉంది. డబ్బులు వచ్చి అడిగినాను. మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు, ప్రాబ్లం కావాలి, ఆసుపత్రికి పోవాలా, తిరుగుతాడు రోజు సాయంత్రం ఇది కొంచెం అడిగితే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని చెప్పినోడు ఏనో లేదు. రోజు తిప్పించుకుంటాను. 18 మాసాలు నీకేమవుతుంది చేసుకోబో ఏం మాట్లాడు, ఇచ్చేలేదు అని అంటాడు. ఇస్తాను పో మాట్లాడు, మాకు ఏవలసిన తాను ఇవ్వలేదు అని అంటే నేను ఏమన్నామంటే మేము 10 మంది కావాలంటే 20 మంది కావాలంటే మా ఈరోజు మొత్తం నువ్వు వస్తావు, నీకు ఇవ్వాల్సిన తావుకి డబ్బులు అడగతాము, మేము కూడా వచ్చి పదన్నా మీ ప్రాబ్లం ఉంటే మాకు ప్రాబ్లం మీరు ఇవ్వకుండా ఉంటే మాకు ఇవ్వకుండా మీరు చేస్తా ఉన్నారు కదా, మేము వస్తాం పదన్నా వాళ్ళు వచ్చి అడుగుతాము అని చెప్తా ఉన్నాము. వాళ్ళు నువ్వేం వచ్చి అడిగేది, మేము ఇచ్చిన వాళ్ళు మేము తీసుకుంటాం, నువ్వేం అడిగేది మేమే తీసుకుంటామా, నీకేం అవసరం లేదమ్మా, మేము నువ్వు ఇచ్చినాము నీకు ఇస్తాను తీసుకో. జరగాలి 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 మాకు అప్పగించాలి.